అధిక బరువు అనేది ఫస్ట్ బేసిక్‌గా మనం తీసుకున్నప్పుడు అది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. ఒక లైఫ్ స్టైల్ మనది సరిగ్గా లేనప్పుడు, ఆహారం తినేది మనం ఒక టైం ప్రకారం లేనప్పుడు, అంటే ఎక్కువ తినడం వల్ల, లేదంటే నిద్ర లేకపోవటం, హార్మోన్ ఇంబాలెన్సు, థైరాయిడు ఇలా ఎన్నో ఎన్నో కారణాలుంటాయి అధిక బరువుకు. ఈ అధిక బరువుకు వచ్చిన పేషెంట్స్‌ని మనం మొదలు వాళ్ళు ఆ అధిక బరువు రావడానికి గల కారణాలు కనుక్కుంటాం. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది కనుక్కుంటాం. ఒకవేళ థైరాయిడ్‌తో బాధపడుతున్నట్టయితే, ఆ థైరాయిడ్ ఉందా లేదా అనేది రిపోర్ట్స్ చెక్ చేసుకుంటాం. హార్మోన్ ఇంబాలెన్సు ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా రకాలుగా కారణాల వల్ల ఈ అధిక బరువు అనేది వస్తుంటుంది. సో, ఓవర్ స్ట్రెస్ వల్ల కూడా ఈ బరువు పెరిగే అవకాశాలుంటాయి కాబట్టి, ఫస్ట్ దానికి మెయిన్ కారణం ఏంటి అనేది మనం ట్రేస్ ఔట్ చేస్తాం. చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్సు దాని తర్వాత వాళ్ళకు డైట్ షెడ్యూల్ ప్లాన్ అవుతది. ఆ డైట్‌లో వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు, వాళ్ళు బీఎంఐ ప్రకారం, బాస్ మాస్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళు ఎంత ఉండాలి, వాళ్ళ హైట్‌కు సరిపోను వాళ్ళ వెయిట్ ఎంతుండాలి, ఎంత ఉన్నారు అనేది ముందు నోట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత వాళ్ళకు సూటబుల్ డైట్ అనేది మనం ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత డైట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకున్న వేరే సమస్యలు ప్లస్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటుంటది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏజ్ ఎక్కువైనట్టయితే వాళ్ళకు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉందా? లేదంటే మోకాళ్ళ సమస్యలు, అధిక బరువుతో మెయిన్‌గా ముందు వచ్చేది మనకు మోకాళ్ళ సమస్యలు. మోకాళ్ళు అరగపోవటం, లేదంటే జాయింట్ పెయిన్స్ ఈ సమస్యలు ఉన్న వాళ్ళని మనం వాళ్ళకి సెపరేట్‌గా, లేదంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి సెపరేట్‌గా అలా ఒక్కొక్క కేటగిరీస్‌ని మనం సెపరేట్ చేస్తూ వాళ్ళకు ఒక్కొక్క కేటగిరీ ప్రకారం వాళ్ళకు ట్రీట్మెంట్స్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతది. మీ అవసరాన్ని బట్టి 3 రోజుల, 7 రోజుల లేదా 14 రోజుల వసతి సదుపాయంతో కూడిన ఆరోగ్య కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి.